ఓం శ్రీ సాయిరామ్. ధర్మ అనేటువంటి శబ్దము ధ్రువ్ అనేటువంటి ధాతువు నుండి వచ్చినది. ధ్రువ్ అంటే ధరించుటని కూడా అర్థమున్నది. ధర్మము అనేటువంటి వస్త్రమునే భారతదేశము సనాతన కాలం నుంచి ధరించి ఉన్నది. భారత యుద్ధానికి మూల కారణమే వస్త్రాపహరణము. అంతే భారత మాత యొక్క ధర్మం అనే వస్త్రాపహరణానికి పరధర్మ ప్రేరితులైన వాళ్ళు అశ్రద్ధ అజ్ఞానంలో మునిగిన భారతీయులు ప్రయత్నిస్తున్నారు. దీనికే ధర్మగ్లాని అంటారు. ఆనాడు ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో దుర్మార్గులు దుష్టులైనటువంటి కౌరవులను శిక్షించే కొరకు శ్రీకృష్ణుడు వచ్చినట్లే ఈనాడు భారత మాతని ఆ అవమానం నుంచి రక్షించే కొరకు శ్రీకృష్ణుడు అవతరించి కాపాడక తప్పదు. ధర్మమే మానవునికి ప్రమాణము, శీలమే మానవునికి ప్రధానము. వాంఛలు పోవాలి, అనుభవం మారాలి. దానికే అవతార పురుషులు దగ్గర చేర్చి భయముతో, శ్రేయముతో, ప్రేమతో, విచిత్ర మహిమలతో వశము చేసుకొని విషయాగ్రస్తులందరినీ విచారగ్రస్తులుగా మార్చి ధర్మ మార్గంలో నడిపించింది అన్నారు బాబా. జై సాయి.